హాయ్ హలో గాయ్స్, ఏంటి డెకరేషన్ చూపిస్తానని అనుకుంటున్నారా? ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. ఆ డెకరేషన్ మొత్తం అయితే నేనే చేశాను. ఉన్న లైట్స్, కావాల్సిన బెలూన్స్ అన్నీ తెచ్చుకొని నేనే డెకరేట్ చేశాను. మనకు నచ్చిన వాళ్ళ బర్త్డేకి మనమే డెకరేట్ చేసి ఆ కిక్కే వేరు కదా. చూడండి, ఆ లైట్స్ లవ్ షేప్ లాగా భలే కుదిరాయి కదా. మా హస్బెండ్ నేమ్ అయితే ఉదయ్, అందుకనే యూ అని అలా లైట్స్తో పెట్టాను. చూడండి, డెకరేషన్ వెనకాల సింపుల్గా కంప్లీట్ చేసేసాను. ఆ బెలూన్ గార్లాండ్ కూడా నేనే చేశాను, యూట్యూబ్లో చూసి నేర్చుకొని. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం డెకరేషన్ సింపుల్గా ఉంది. పైన గార్లాండ్ అయితే నాకు బాగా నచ్చింది, బెలూన్ గార్లాండ్. సరే, ఇంకా బర్త్డే డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది. కేక్ అయితే కట్ చేపించేసాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బావా. ఫొటోస్ అంటే ఎప్పుడు ఒకటే ఫోజు అలా చేతులు పెట్టేస్తుంటాడు పైకి మా ఆయన. చూడండి, ఇంకే కటింగ్ అయితే అయిపోయింది. సరే, ఇంకా కంప్లీట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు గుడికైతే బయలుదేరేస్తున్నాము. ప్రశాంతంగా దేవుడి దర్శనం అయితే చేసేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసాము. ఇంకా బర్త్డే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా, అందుకే నైట్ అయితే రెస్టారెంట్కి బయలుదేరాము. ఇలా నైట్లో బైక్ రైడ్ అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే కొంచెం భయము. ఫైనల్గా మనం అయితే రెస్టారెంట్కి వచ్చేసాము. చూసారా, ముందర లైట్స్ అయితే అదిరిపోయాయి. నాకు ఇలా కలర్ఫుల్ లైటింగ్స్ అంటే భలే ఇష్టం. ఇక్కడ మెయిన్గా విలేజ్ అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది, అందుకని ఇక్కడికి వచ్చాము. చూడండి, స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ ఒక అంతా వుడ్తోనే చేసింటారు. ఇలా గుడిసెలు గుడిసెలుగా ఉంటుంది. అంటే మనము సపరేట్ డైనింగ్ హాల్ లాగా అన్నమాట. మనం సపరేట్గా కూడా కూర్చొని గ్రూప్స్తో తినొచ్చు. చిన్న చిన్న హట్స్ ఉంటాయి. ఇంకా ఈ బ్రిడ్జ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ రీల్స్, ఫొటోస్ ఎక్సలెంట్గా తీసుకోవచ్చు. సరే అనేసి ఆ బ్రిడ్జ్ మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. ముందర చూసారా, పైన బిల్డింగ్ పైన కింద ఒక హట్టు, దాని మీద ఇంకొక హట్ లాగా కట్టారు. ఏంటి గుడిసె మీద గుడిసె కట్టారు, అక్కడ కూర్చొని తినొచ్చా అని చెప్పి నేనైతే ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. అలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యేసి వాళ్ళని కూడా అడిగాను, అక్కడ పైన ఉంది కదా ఆ హట్లో కూడా కూర్చొని తినొచ్చా అని చెప్పి నేను అడిగాను వాళ్ళని. వాళ్ళు లేదు, అది ఓన్లీ డెకరేషన్ పర్పస్కి మాత్రమే పెట్టాము, అక్కడ కూర్చొని తినడానికి కుదరదు అని చెప్పేశారు. సరే, ఇంక చేసేది ఏమీ లేక గమ్మున బ్యాక్ సైడ్ ఈ సైడ్స్లో ఉన్నటువంటి హట్స్లో ఒకదాన్ని చూస్ చేసుకున్నాము. ఇంకా సరే అని చెప్పి చూసారా, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. హ్యాండ్ వాష్ కూడా బయటనే ఉందన్నమాట. ఇక్కడ ఇటు సైడ్ లైను, అటు సైడ్ లైను హట్స్ అన్నీ ఉంటాయి. మనకు తినడానికి ఇష్టమైన ప్లేస్ని చూస్ చేసుకోవచ్చు వేకెన్సీని బట్టి. మేమైతే ఇక్కడ సెకండ్ హట్ని చూస్ చేసుకున్నాము. ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి. ఇక్కడ కూడా అంతా వుడ్స్తోనే బ్రిడ్జ్ లాగా కట్టి బాగుందనమాట. లోపల అంబియన్స్ అయితే ఈసారి సూపర్గా ఉంది. లాస్ట్ టైం మేము వచ్చాము, అప్పుడు అయితే అంబియన్స్ అంతా ఇలా లేదు. సిట్టింగ్ ప్లేసెస్ కొంచెం కంజెస్టెడ్గా ఉంది. అంటే ఇలా సోఫాలు డెకరేషన్ పర్పసెస్కి సంబంధించినవి ఏమీ లేవు. ఈసారి అయితే లైట్స్ చూసారా, హ్యాంగింగ్ లైట్స్ భలే ఉన్నాయి కదా. ఇలా డెకరేటివ్గా పెట్టారు. టేబుల్స్ కూర్చోవడానికి కంఫర్ట్గా ఒక 10-12 మంది వచ్చినా కూడా ఒకే చోటు కూర్చొని తినేలాగా అరేంజ్ చేశారు ఈసారి అయితే. ఆ లైట్స్ అయితే నాకు భలే నచ్చేసాయి. సరే అని చెప్పి అందరూ హ్యాండ్ వాష్కి అయితే వెళ్ళారు. నేనైతే సింపుల్గా ఒక రీల్ తీసుకుందాం అనేసి రీల్ అయితే తీసేసుకున్నాను. అంబియన్స్ అయితే అదిరిపోయిందనమాట, చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది అంబియన్స్. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒక ఫోటో అయితే తీసేసుకున్నాను. బాబు అయితే టేబుల్ ఎక్కి ఎక్కడ వాళ్ళ నాన్న హ్యాండ్ వాష్కి వెళ్ళారు, కనిపించట్లేదని వెతుకుతున్నాడు. ఫైనల్గా స్టార్టర్ అయితే వచ్చేసింది. డ్రాగన్ చికెన్ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడైతే నాకు పెద్దగా నచ్చలేదు డ్రాగన్ చికెన్, బట్ నేను ఇంకొక హోటల్లో తిన్నాను, అక్కడైతే ఎక్సలెంట్గా ఉంది డ్రాగన్ చికెన్. బట్ ఇక్కడ కూడా జ్యూసీగా పర్లేదు, బట్ నాకెందుకో ఈ టేస్ట్ అంతగా పెద్దగా అనిపించలేదు. బట్ మా బావకైతే బాగా నచ్చిందంట. సో ఇంకేం చేయలేం కదా. సో ఇంకా మెయిన్ కోర్స్లో సింగిల్ మటన్ జ్యూసీ మండి సింగిల్ పర్సన్కి అయితే ఆర్డర్ చేసాము. అదైతే వచ్చేసింది. చూసారా, జ్యూసీగా భలే ఉంది కదా, చూస్తుంటే అదిరిపోయింది. దేంట్లో గ్రీన్ కలర్లో వేశారు సాస్ అంతా మటన్ పైన. దానికి ఒక చట్నీ అన్నీ ప్రొవైడ్ చేశారు. మండి బిర్యానీలో డిఫెక్ట్ ఏంటంటే కచంబర్ అయితే ఇవ్వరు ఇటు సైడ్. మీ సైడ్ ఇస్తారా? మా వాడితే చూడండి క్యారెట్ కావాలని చెప్పి తీసేసుకున్నాడు. చూడండి, మటన్ బిర్యానీ అయితే జ్యూసీగా భలే ఉంది. బట్ నేను మటన్ ఎక్కువ లైక్ చేయను కాబట్టి 5 to 6 మెంబర్కి సరిపోయేలాగా చికెన్ మండిని కూడా ఆర్డర్ చేసాము. అది అయితే వచ్చేసింది. చూసారా, మధ్యలో పెద్ద కోడినే పెట్టేశారు ఫ్రై చేసి. కూర్చొని అయితే మండి బిర్యానీ అని అసలు ఫోటో కూడా తీయలేము, అంత పెద్ద ప్లేట్ అనమాట. బాహుబలి రేంజ్లో ఉంది ప్లేట్ చూడండి. ఇంక ఫైనల్గా అయితే అందులోకి చికెన్తో పాటు ఎగ్స్ కూడా 2 ఇచ్చారు.
ఆనియన్స్, వీలైనన్ని ఫ్రైడ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసారు. అయితే డ్రై ఫ్రూట్స్ నచ్చవు, సరే అని చెప్పి ఒక పట్టు పడదామని చెప్పి నేనైతే చికెన్ బిర్యానీ అయితే ప్లేట్లో వడ్డించేసుకున్నాను. మనకి ఏదున్నా లేకపోయినా ఫస్ట్ అయితే ఆనియన్ ఉండాలి. అలా ఆనియన్ పెట్టుకొని ఒక ముద్ద తీసుకొని ముక్కతో పాటు నోట్లో పెట్టుకుంటే ఆహా అదిరిపోతుంది. నాకైతే భలే ఇష్టం ఆనియన్స్. ఇంకా ఫైనల్ గా బిల్ అయితే క్లియర్ చేసేసి ఇంటికైతే స్టార్ట్ అవుదామని మళ్ళీ ఒక లుక్ వేసుకొని అంబియన్స్ అంతా చూస్తున్నాము. ఇక్కడ చూసారా, ప్రతి చెట్టుకి లైట్స్ కూడా తగిలిచ్చేసారు. ఇక్కడ ఒక చిన్న ఫౌంటైన్ లాగా ఉంది కదా, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే ఆ ఫౌంటైన్ లో వాటర్ ఉంది. అందులో చిన్న చిన్న చేపపిల్లలను కూడా వదిలిన్నారు. చాలా అట్రాక్టివ్ గా ఉంది. బై టు మినీ హట్. మాకు దగ్గర ఉన్న రెస్టారెంట్ లో ఇదే ఇట్లా విలేజ్ అట్మాస్ఫియర్ ఉండే రెస్టారెంట్. మీకైతే మండి బిర్యానీలో ఏది ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.